లవ్ అనే పదం పక్కన మ్యారేజ్ అనే శాపం దూరిందా, అక్కడే నీ దరిద్రం స్టార్ట్ అవుతుంది రాజా. ఈ టైంలో సిగరెట్ గానీ వేస్తే ఉంటుందండి. ఆహా, కింగ్స్ ఓకేనా? లైట్స్ అన్నీ ఓకే. ఏంటన్నారండి? అది తన సెక్సీ లెగ్స్తో అలా ర్యాంప్ వాక్ చేస్తూ అలా హాల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? చికెన్ ఫ్రెష్ గా ఉంటే ఆ టేస్టే వేరు. నిన్నే పెళ్ళాడుతూ సినిమాలో నాగార్జున టబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా, చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయేటట్టు గిన్నెలు తవ్వితే అందమైన అమ్మలు పడతారనుకున్నా. నువ్వేనా కత్తిరిన కైఫ్ అనుకుంటున్నావా, సన్నీ లీ అనుకుంటున్నావా? నేను చూసి టెంప్ట్ మీద పడిపోవడానికి. చేయం కొట్టేసిన పెదాలు, రూపాయి బిల్లంత కళ్ళు. ఆఫ్ కోర్స్ నేను కట్రినా కైఫ్ కాదు, కానీ అబో యావరేజ్ గా ఉంటాను కదా. అమ్మాయిలకి హైట్, వెయిట్, బ్యూటీ ఇలాంటి విషయాల్లో నిజం ఎప్పుడు చెప్పకూడదు. నాకు ఈ పెళ్ళంటే అసలు ఇష్టం లేదండి. నేను చెప్పాలనుకుంది మీరే చెప్పేశారు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాను అనుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్